హలో జయ, యూ లాటి శంభు, నువ్వు గమనించావా? యుగంధర్లో చాలా మార్పు వచ్చింది. అవును, యాక్సిడెంట్ లో జ్ఞాపక శక్తి పోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అది కాదు, ఇతను ఇదివరకటి మనిషి కాదు. మనిషి ఆ మనిషి అనిత, కానీ పక్కనే ప్రేయసి మారింది. ఇంతకు ముందు నువ్వు, ఇప్పుడు జయ. అసూయ వల్ల నీకు అతను మరో మనిషిలా కనిపిస్తున్నాడు. దీని అంటూ తేలుస్తాను. చమల్లాల్ దగ్గర నుండి కబురు వచ్చింది. ఏమంటాడు? 5,000 బంగారు బిస్కెట్లు కావాలట. ఆహా, సరికి ఇక్కడికి వచ్చి తీసుకుంటాడా లేకపోతే ఇంటికి పంపాలా? రెండూ కాదు. మరి ట్రంక్ రోడ్ 42వ మైలు రాయి ఉన్న బ్రిడ్జ్ దగ్గర అతని మనిషి డబ్బు తీసుకొచ్చి నిన్ను కలుసుకుంటాడు. సరిగ్గా ఇవాళ 4 గంటలకి. ఓకే. వాళ్ళ మనిషి ఒక్కడే వస్తాడా, ఏంటి ఇంకెవరైనా వస్తారా? అవును, ఆ సంగతి అడగలేదు. అయితే యుగంధర్ ఒంటరిగా వెళ్ళడం క్షేమం కాదు. ఈయన వెంట నేను వెళ్తాను. నా అంగరక్షకురాలు. గుడ్ ఐడియా. జయ సంగతి నీకు తెలియదు యుగంధర్. పిస్టల్ ఎప్పుడు ఎలా పేల్చాలో జయకి బాగా తెలుసు. అవును, ఎవరి మీద పేల్చాలో నాకు బాగా తెలుసు. ఓకే, అయితే నువ్వు నా వెంట తప్పక రావాల్సింది. అవును, అతను ఒక్కడే వచ్చాడు. నేను ఒక్కడే పెడతాను. ఆ బాక్స్ లాగి ఈ క్షణం కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. జయ, ఏమిటి వేళకోళాలు? అవును యుగంధర్, నీ సాహసాలు ఎప్పుడు నేను స్వయంగా చూడలేదుగా, అందుకని నువ్వు ఎంత ధైర్యశాలి అని పరీక్షిద్దామని. చూసావుగా, ఏం తెలుసుకున్నావు? నువ్వు మహాధైర్యశాలి అని తెలుసుకున్నాను. ఏమిటనిత ఇది? యుగంధర్ వెంట వెళుతూ జయ రివాల్వర్ తీసుకువెళ్ళింది. అది ఖాళీదని ఆమెకు తెలీదు. అంటే నువ్వు ఖాళీ చేసావా? అవును. ఎందుకని? యుగంధర్కి ఎటువంటి ప్రమాదం వచ్చినా తనను తాను రక్షించుకోగలడు. కానీ జయ యుగంధర్, ఏమైంది? గుడ్, వెరీ గుడ్. కమాన్ కమాన్. హాయ్. అరే, ఓ ఐఎమ్ సారీ. ఓ ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ కరెక్ట్. హలో సార్, సార్ నేను విజయ్ మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ నాకు అతి ముఖ్యమైన డైరీ దొరికింది సార్. అలాగా? అవును సార్, ఇది పసికట్టేలోగా దీన్ని మీకు అందజేస్తాను సార్. రేపు రాత్రికి మీ ఇంటికి వస్తాను సార్. మిస్టర్ విజయ్,
నా ఫ్లాట్కి పోలీసు బందోబస్తు ఉంది. నీకోసం బిల్డింగ్ పైనుంచి తాడేసి ఉంచుతాను, జాగ్రత్తగా రా. ఓకే సార్. గుడ్. యుగంధర్, వచ్చే వారం ఓ పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను. దేశాలలో ఉన్న మన ఏజెంట్స్ ని, ఫ్రెండ్స్ ని వెంటనే రమ్మని మెసేజెస్ పంపించాను. అందరూ వస్తారు. చాలా కాలం తర్వాత మనం మన మిత్రులను కలుసుకోబోతున్నాం. చాలా కాలం తర్వాత రేపు రాత్రికి నేను ఒక పాత శత్రువుని కలుసుకోబోతున్నాను. ఈ దెబ్బతో ఆ శత్రువు పని ఖతం. ఎవడా శత్రువు? ఉమ్? ఉమ్. ఎల్లుండి చెప్తాను. ఎవరా శత్రువు? ఉమ్? నాతో చెప్పకూడదా? ఆ మాత్రం నమ్మకం లేదా? ఎస్పి జగన్నాథ్. చెయ్యా, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆగు చెయ్యా, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? అవును యుగంధర్, నువ్వు నా అన్న రమేష్ ని కాల్చి చంపిన రోజునే నాకు మతిపోయింది. ఏమిటి? రమేష్ మీ అన్న? అవును, నాన్నే. నిన్ను చంపి పగ తీర్చుకుంటానని ఆనాడే శపథం చేశాను. కానీ నువ్వు చచ్చే ముందు నిన్నెందుకు చంపుతున్నానో నీకు అర్థం కావాలనే ఇన్నాళ్ళు ఆగాను. కాదు జయ, నా మాట విను. నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావు. మీ అన్న నేను చంపలేదు. నా మాట విను. నీ కట్టుకథలు నమ్మేటంత మూర్ఖాన్ని కాదు యుగంధర్. నువ్వు నిజంగా మూర్ఖురాలివి. నేను యుగంధర్ని కాను. మీ అన్నను చంపింది నేను కాదు. ప్లీజ్ తాడు కొయ్యకు, తాడు కొయ్యకు. షట్ అప్, నీకు చావు మూడింది. గుడ్ బై. నువ్వు పొరపడుతున్నావు. మీ అన్నను చంపిన యుగంధర్ని నేను కాను. అబద్ధం. కాదు, నిజం. ఎస్పీ గారా? సార్, జయ, మీ అన్నం చంపిన యుగంధర్ ఇతను కాదు. బతికించారు సార్. అసలు సంగతి చెప్తాను, రండి. ఎంత పొరపాటు చేశాను. ఈయన యుగంధర్ కాదంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు, నేను, విజయ్ తప్ప ఇంకెవ్వరూ నమ్మరు. అందుకే నీకు జరిగిందంతా చెప్పాను. ఇతను నీకు శత్రువు కాడు, మిత్రుడేనని ఇప్పటికైనా నమ్ముతావా? విజయ్, నన్ను క్షమించు. మరేం పర్వాలేదు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. అసలు పోలీస్ డిపార్ట్మెంటే నేను ఎవరో గుర్తించలేకపోయాను. సూపరింటెండెంట్ గారు, మీరు ఈ డైరీ మీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే ముందు అది మీకు ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదా? నోను, ఈ డైరీ ఇప్పుడప్పుడే బయట పెట్టను. ఆ ముఠా మొత్తం పట్టుబడే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. దీన్ని భద్రంగా నా సేఫ్లో ఉంచుతాను. బై ద బై, నిన్ను ఒకందుకు అభినందించాలి. ఎందుకు సార్? నీళ్ళల్లో పడ్డా, నిప్పులో పడ్డా పాడవకుండా ఉండే కవర్లో పెట్టి దీన్ని తీసుకొచ్చినందుకు. విజయ్, నన్ను క్షమించగలవా? జయ, నేను ఇంతవరకు అందరితో ఆడింది నాటకమేమో, నీతో మాత్రం ఆడింది నాటకం కాదు.
నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను జయ. సరే కానీ విజయ్, నేను ఈ అగ్నిగుండంలో దిగడానికి కారణం మా అన్నయ్య హత్యకి ప్రతీకారం. మరి ఇందులో నువ్వెందుకు దిగావు? నేను